గైస్ మనము కొన్ని వేల రూపాయలు లేదా కొన్ని లక్షల రూపాయలు పోసి టీవీలు అయితే కొంటూ ఉంటాం. అది ఓఎల్ఈడి టీవీ కావచ్చు, లేదా మినీ ఎల్ఈడి టీవీ కావచ్చు, లేదా ప్రీమియం సెగ్మెంట్ క్యూఎల్ఈడి టీవీ కూడా కావచ్చు. కానీ కొంతమంది చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఆ టీవీ స్క్రీన్ అనేది కొన్ని నెలల్లోనే మనకి డ్యామేజ్ అయితే అయిపోతూ ఉంటుంది అనమాట. ఎందుకు అని అంటే కొంతమంది లిక్విడ్ స్ప్రే అయితే చేస్తూ ఉంటారు. డైరెక్ట్గా స్క్రీన్ మీద లిక్విడ్ స్ప్రే చేసి దాని మీద ఏదైనా పేపర్ కానివ్వండి, లేదంటే వెట్ క్లాత్ కానివ్వండి, లేదా డ్రై క్లాత్ కానివ్వండి, లేదంటే ఇంకొంతమంది కాలిన్ స్ప్రే ఉంటుంది కదా, గ్లాసెస్ క్లీన్ చేస్తారు, దాన్ని స్ప్రే చేసి మరీ చేస్తూ ఉంటారనమాట. అప్పటికప్పుడు వాళ్ళకి చాలా నీట్గా కనిపిస్తూ ఉంటుంది. అందుకే చాలామంది ఇదే చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనకి షాకింగ్ విషయం ఏంటి అని అంటే, మీరు ఎప్పుడైతే అలా చేస్తూ ఉంటారో టీవీ మీద స్క్రీన్ మీద కోటింగ్ అయితే ఉంటుందన్నమాట. టీవీ స్క్రీన్ మీద ఆ కోటింగ్ అనేది కంప్లీట్గా డ్యామేజ్ అయితే అయిపోతూ ఉంటుంది. ఒక్కసారి అది డ్యామేజ్ అయిపోయింది అంటే అది కంప్లీట్గా మీ టీవీ ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని కిల్ చేసేస్తూ ఉంటుంది. సో అందుకే మనము ఇవన్నీ కూడా అసలు చేయకూడదు. సో ఈ రోజు వీడియోలో మనము కంప్లీట్గా అసలు మనం ఏం చేయకూడదు, టీవీ క్లీన్ చేయడానికి ఏం చేయొచ్చు అనే దాని గురించి ఎవ్రీథింగ్ అయితే మాట్లాడుకోబోతున్నాము. వెరీ బేసిక్ లెవెల్ నుంచి అయితే మాట్లాడుకోబోతున్నాము. ఈ వీడియో చూసాక కంప్లీట్గా మీకు జీరో డౌట్స్ అయితే ఉంటాయన్నమాట. సో కంప్లీట్గా వీడియోని ఎండింగ్ వరకు అయితే చూడండి. అండ్ మీరు కనుక ఒక మంచి టీవీ కనుక పర్చేస్ చేయాలి అనుకుంటే, మంచి టీవీస్ ఏవైతే ఉన్నాయో ఈ 2026లో అవన్నీ కూడా మీరు అమెజాన్ నుంచి పర్చేస్ చేయాలంటే లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో కనిపిస్తూ ఉంటాయి. లేదు మీరు ఫ్లిప్కార్ట్ నుంచి బై చేయాలనుకుంటే వ్యూ ప్రొడక్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి కూడా మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంది అనుకుంటే పక్కన మీకు మొబైల్ నెంబర్ అయితే కనిపిస్తుంది. ఆ మొబైల్ నెంబర్కి నాకు వాట్సాప్లో మెసేజ్ అయితే చేయండి. అక్కడ నుంచి ఒక మంచి టీవీ నేను మీకు సజెషన్ అయితే ఇస్తాను. ఇక మనం వెరీ బేసిక్ లెవెల్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మీరు ఇక్కడ ఒక విషయం అయితే తెలుసుకోవాలి. అసలు ఎందుకు టీవీ స్క్రీన్స్ అనేవి అంత సెన్సిటివ్గా ఉంటాయని తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ మోడర్న్ టీవీస్ ఏవైతే ఉన్నాయో ఇవేవి కూడా నార్మల్ గ్లాస్తో అయితే రావట్లేదు. అది ఓఎల్ఈడి కావచ్చు, క్యూఎల్ఈడి కావచ్చు, మినీ ఎల్ఈడి టీవీ కావచ్చు, ఏదైనా సరే ఇప్పుడు వచ్చే టీవీలు అన్నీ కూడా మీకు యాంటీ గ్లేర్ కోటింగ్, అలాగే మీకు ప్రొటెక్టివ్ లేయర్స్తో అయితే వస్తూ ఉంటాయి అనమాట. అంటే స్పెషల్ ఆప్టికల్ కోటింగ్స్ ఉంటాయి అనమాట వీటిలో. సో ఇవేం చేస్తాయంటే పిక్చర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు. కానీ ప్రాబ్లం ఏంటి అని అంటే ఈ కోటింగ్ చాలా డెలికేటెడ్గా ఉంటుంది. ఎందుకంటే మనం బడ్జెట్ సెగ్మెంట్లో తీసుకుంటూ ఉంటాం కాబట్టి చాలా డెలికేటెడ్గా ఉంటుంది అనమాట. ఇక్కడ మనం రాంగ్ క్లీనింగ్ కనుక చేసామంటే, అంటే ఏది పడితే అది ఎట్లా పడితే అట్లా పెట్టేసి మనం క్లీన్ చేసామనుకోండి, కంప్లీట్గా అది మనం కిల్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే మన టీవీ ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని కిల్ చేస్తూ ఉంటుంది. మైక్రో స్క్రాచెస్ పడడము, అలాగే మనకి కోటింగ్ మొత్తం డ్యామేజ్ అయిపోవడము, ప్యాచెస్గా రావడము, లేదంటే మనం ఇట్లా దుడుస్తూ ఉంటాం కాబట్టి ఆ రెయిన్బో మార్క్స్ పడడము, లేదంటే మనకి బ్లర్ స్పాట్స్ అక్కడక్కడ ప్యాచెస్గా బ్లర్ స్పాట్స్ రావడము, ఇలా వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. అందుకే టీవీ క్లీనింగ్ యూజ్ చేసేటప్పుడు మనం క్యాజువల్గా అయితే చేయకూడదు, చాలా కేర్గా అయితే చేయాలి. ఫస్ట్ మనము చాలామంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్స్ గురించి అయితే మాట్లాడదాం. మీరు ఏదైనా మిస్టేక్ వీటిలో చేశారో లేదో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇప్పుడు చాలామంది చేసే డేంజరస్ మిస్టేక్స్ అయితే చూద్దాం. ఫస్ట్ డైరెక్ట్గా ఏదైతే టీవీ స్క్రీన్ ఉంటుందో దాని మీద ఇట్లా స్ప్రే చేస్తూ ఉంటారో, స్ప్రే చేసి ఇక క్లీన్ చేసేస్తూ ఉంటారు అనమాట. ఇది చాలా అంటే చాలా రిస్కీ. ఎందుకు అని అంటే మీరు ఎప్పుడైతే ఇలా స్ప్రే చేస్తూ ఉంటారో అది మొత్తం కూడా మనకి కింద డౌన్కి అయితే వచ్చేస్తూ ఉంటుంది. డౌన్కి కారిపోయి కింద ప్యానల్లో కొన్ని గ్యాప్స్ అయితే ఉంటాయి. ప్రతి టీవీకి కింద ప్యానల్ గ్యాప్స్ అయితే ఉంటాయి. ఆ గ్యాప్లోకి లిక్విడ్ అంతా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఆ లోపలికి ఏదైతే లిక్విడ్ వెళ్ళిందో ఆ లోపలికి మన క్లాత్ అయితే వెళ్ళదనమాట. అంత చిన్న హోల్స్ ఉంటాయి కాబట్టి అది మొత్తం వెళ్ళి డ్యామేజ్ చేస్తూ ఉంటుంది అనమాట. అండ్ దానికి తోడు ఏదైతే మీరు క్లాత్ తీసుకున్నారో ఆ క్లాత్ని డైరెక్ట్గా ఇట్లా రబ్ చేయడం వల్ల మీకు దాని మీద స్క్రాచెస్ అవన్నీ పడే అవకాశం అయితే ఉంటుంది. మరి ఎలా చేయాలి అని అంటే మాత్రం ఏదైతే మీకు క్లాత్ ఉంటుందో మైక్రోఫైబర్ క్లాత్, ఆ మైక్రోఫైబర్ క్లాత్ మీద లిక్విడ్ని ఇలా స్ప్రే అయితే చేయాలన్నమాట. స్ప్రే చేసి మరీ వెట్టిగా కాకుండా కొంచెం స్ప్రే చేసుకొని ఆ తర్వాత దాన్ని చాలా స్మూత్గా అయితే అప్లై చేయాలి. హార్డ్గా అస్సలు చేయకూడదు, చాలా స్మూత్గా చేయాలి. సో అట్లా చేస్తేనే మనకి అది క్లీన్ అయితే అవుతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో రబ్గా అయితే మాత్రం చేయొద్దు. అంటే ఇట్లా తుడిచేస్తూ ఉంటారు, గబా తుడిచేస్తూ ఉంటారు. సో అట్లా అయితే అసలు తొడగకూడదు. రెండోది వచ్చేటప్పటికి కాలిన్ కానీ లేదా గ్లాస్ క్లీనర్స్ అవి కొన్ని ఉంటాయన్నమాట. వాటిని అయితే మాత్రం అస్సలు యూజ్ చేయకూడదు. అది ఒక బిగ్గెస్ట్ మిస్టేక్ అనమాట. ఎందుకు అని అంటే వాటిలో మనకి అమోనియా కానీ లేదా ఆల్కహాల్ కానీ లేదా కెమికల్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవేం చేస్తూ ఉంటాయంటే ఆ స్క్రీన్ మీద ఉండేటువంటి కోటింగ్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. కొన్ని రోజులకి మనకి స్క్రీన్ ఏదైతే ఉందో అది కంప్లీట్ డల్గా అయితే కనిపిస్తూ ఉంటుంది. పిక్చర్ క్వాలిటీ చాలా లాస్ అయిపోతూ ఉంటాం అనమాట. సో అలా అయితే అస్సలు చేయొద్దు. నెక్స్ట్ వచ్చేటప్పటికి టిష్యూ పేపర్ కానీ లేదా క్లాత్ కానీ ఇవైతే యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. క్లాత్ యూజ్ చేయొచ్చు కానీ రఫ్ క్లాత్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. సో దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ టిష్యూ అనేది చాలామంది చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి దీన్ని అయితే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. కాకపోతే గుర్తుపెట్టుకోండి, టిష్యూ ఎప్పుడైతే మీరు యూజ్ చేస్తూ ఉంటారో మైక్రో స్క్రాచెస్ అయితే క్రియేట్ అవుతూ ఉంటాయి. అవి మీకు కనిపించవు, చాలా మైక్రో స్క్రాచెస్ అయితే క్రియేట్ అవుతూ ఉంటాయి. అవి మీకు
ఎప్పుడు కనిపిస్తూ ఉంటాయి అంటే టీవీలో మీరు సైడ్ నుంచి కనుక చూసినట్లయితే అప్పుడు మీకు ఆ స్క్రాచెస్ అనేవి చాలా మైక్రో స్క్రాచెస్ కనిపిస్తూ ఉంటాయి అనమాట. లేదంటే మీకు ఒక గ్లేర్ వచ్చినప్పుడు లైట్ మీద నుంచి అప్పుడు కూడా మీకు అయితే కనిపిస్తూ ఉంటాయి, ఎస్పెషల్లీ గ్లాసీ స్క్రీన్స్ మీద. సో ఇది మీకు చాలా క్లియర్గా అయితే కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ మిస్టేక్ నెంబర్ 4 వచ్చేటప్పటికి హార్డ్ ప్రెషర్ అనమాట. అంటే చెప్పాను కదా, ఒక క్లాత్ తీసుకుంటారు లేదా ఒక టిష్యూ తీసుకుంటారు, పెట్టి స్క్రీన్ మీద రబ్బా రుద్దేస్తారనమాట. సో అది కూడా మీకు ఖచ్చితంగా డ్యామేజ్ అయితే ఉంటుంది. స్క్రీన్ మీద ఉండేటువంటి పిక్సెల్స్ మీకు చాలా సెన్సిటివ్గా ఉంటాయి. సో అది కూడా మీకు డ్యామేజ్ అయితే అవుతూ ఉంటుంది అనమాట. ఫోర్స్ ఎక్కువ అయ్యే కొద్దు అంటే ప్రెషర్ మీకు ఎక్కువ అవుతుంది అనుకుంటే ఆ ప్రెషర్ మార్క్స్ అయితే మీకు దాని మీద పడతా ఉంటాం అనమాట. చాలా వాటిల్లో మీకు ఆ ప్రెషర్ మార్క్స్ అయితే పడుతూ ఉంటాయి. మీరేం చేస్తారంటే దాని మీద ఏదైనా చిన్నవి డాట్స్ ఉన్నాయనుకోండి, అవి క్లియర్ అవ్వకపోతే ఏసీ తుడిచేస్తూ ఉంటారు అనమాట చాలా రఫ్గా. సో దానివల్ల మీకు ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా పడుతూ ఉంటుంది. అండ్ మిస్టేక్ నెంబర్ 5 వచ్చేటప్పటికి టీవీ ఆన్లో ఉన్నప్పుడే క్లీన్ చేస్తూ ఉంటారు. ఇది చాలా పెద్ద మిస్టేక్. ఇది మీకు ఫింగర్ ప్రింట్స్ విజిబుల్ చేస్తూ ఉంటుంది, దాంతోపాటు హీట్ కూడా అవుతూ ఉంటుంది అనమాట. సో ఖచ్చితంగా ఇది కూడా చేయొద్దు. సరే అన్నీ చెప్పామన్నా, అసలు మరి టీవీని ఎలా క్లీన్ చేయాలి అని అంటే మాత్రం అది కూడా చెప్తాను. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే సాఫ్ట్ క్లీనింగ్ మెథడ్ అయితే చూద్దాం మనము. టీవీని ఆఫ్ చేయండి, ప్లగ్ కూడా వీలైతే రిమూవ్ చేయండి. రిమూవ్ చేయడమే మంచిది. ఒక 5 మినిట్స్ వెయిట్ చేయండి. చేసిన తర్వాత స్క్రీన్ అనేది కూల్ అండ్ కంట్రోల్లోకి వచ్చేస్తూ ఉంటుంది. డ్రై మైక్రో ఫైబర్ క్లాత్ అయితే ఉంటుంది, మీకు ఆన్లైన్లో దొరుకుతూ ఉంటాయి. దాన్ని తీసుకోండి. దాన్ని తీసుకున్న తర్వాత మైక్రో ఫైబర్ క్లాతే ఎందుకు అనంటే ఇది డస్ట్ని సేఫ్గా పిక్ చేస్తుంది. అందుకని నేను మైక్రో ఫైబర్ క్లాత్ అని ఇక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేశాను. నార్మల్ క్లాత్లు మనకి ఆ డస్ట్ని పిక్ చేయవు అనమాట, దాని మీదకి వదిలేస్తూ ఉంటాయి. సో అందుకే నేను మైక్రో ఫైబర్ క్లాత్ అనే అన్నాను. అండ్ స్క్రాచెస్ కూడా దాని మీద పడేదానికి చాలా ఛాన్సెస్ అయితే తక్కువ ఉంటాయి అనమాట. ముందుగా మనం డ్రైగా వైప్ చేయాలి. ఏదైతే మనకి స్క్రీన్ ఉంటుందో దాన్ని చాలా సెన్సిటివ్గా డ్రైగా అయితే వైప్ చేయాలి. ఏదో రుద్దేయొద్దు. మళ్ళీ ముందు డ్రైగా చేసిన తర్వాత అప్పుడు వెట్ చేయాలి. కానీ చాలామంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా వెట్ చేసేసి రుద్దేస్తూ ఉంటారు క్లీన్గా కనిపిస్తుందని. కానీ కొంతసేపు తర్వాత చూస్తే అక్కడంతా మనకి ఏదో పేడలికినట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అట్లా ఎప్పుడు కూడా చేయొద్దు. సో లైట్గా మనం ఫస్ట్ రబ్ చేసినట్లయితే ఇది మోర్ దెన్ ఎనఫ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఫింగర్ ప్రింట్స్ కానీ లేదా ఆయిల్ మార్క్స్ కానీ, మనము టీవీని ఎక్కువ తాకుతూ ఉన్నప్పుడు మన ఫింగర్ ప్రింట్స్ దాని మీద పడుతూ ఉంటాయి. అంటే చెమట ఎక్కువ పడుతూ ఉంటుంది కదా మనకి, ఆ ఫింగర్ ప్రింట్స్ అన్ని దాని మీద పడుతూ ఉంటాయి అనమాట. సో దానివల్ల కూడా మనకి ఎక్కువ రోజులు ఆ ఫింగర్ ప్రింట్స్ దాని మీద ఉండిపోవడము, లేదా ఆయిల్ మార్కులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా దాని మీద ఉండిపోతాయి. ఇవన్నీ మనము డిస్టిల్ వాటర్ ఉంటుంది కదా, సో ఆ డిస్టిల్ వాటర్ యూజ్ చేసి అయితే క్లీన్ చేసుకోవచ్చు. నార్మల్ మన ట్యాప్ వాటర్ ఉంటుంది కదా, ఎక్కువ మంది దాంతో అయితే క్లీన్ చేస్తూ ఉంటారు. కానీ దాన్ని అవాయిడ్ అయితే చేయండి. ఎందుకు అనంటే మినరల్ మార్క్స్ వదిలే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో అందుకే మీరు దాన్ని అయితే అవాయిడ్ చేయండి. అండ్ మీరు ఏదైతే క్లాత్ తీసుకున్నారో ఆ క్లాత్ మీద కొంచెం లిటిల్ మాయిశ్చర్ అయితే అప్లై చేయండి. వెట్ అయితే కాదు, మీకు స్లైట్ డ్యాంప్ అయితే ఉండాలన్నమాట. సో అలాగైతే చూసుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పుడు మీకు వెరీ ఇంపార్టెంట్, జెంటిల్గా మనము మూవ్ చేయడం అనమాట. మోషన్ మూవ్ చేయడం అంటే మనం క్లీన్ చేస్తూ ఉంటాం కదా, అప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తారు, క్లాత్ తీసుకొని ఇట్లా బరాబర్ అనేస్తూ ఉంటారు. సో దానివల్ల మనకి ఏమైపోతూ ఉంటుంది, ఇట్లా మార్క్స్ అయితే పడిపోతూ ఉంటాయి అనమాట. మన రెయిన్బోకి వస్తూ ఉంటాయి కదా కలర్స్, అట్లా మార్క్స్ అయితే పడిపోతూ ఉంటాయి అనమాట. సో హార్డ్ ప్రెషర్ ఎప్పుడు కూడా టీవీ స్క్రీన్ మీద ఇవ్వకూడదు. సో మనము క్లీన్ చేసేటప్పుడు చాలా సాఫ్ట్గా అయితే క్లీన్ చేయాలి. అండ్ ఎండ్లోకి వచ్చేటప్పటికి మాత్రం ఫైనల్గా మీరు డ్రై మైక్రో ఫైబర్ క్లాత్ ఉంటుంది కదా, దాంతో మాత్రమే క్లీన్ చేయండి. ఇంకా కొంతమందికి ఓఎల్ఈడి టీవీలు ఉంటాయి, అవి క్లీన్ చేసేటప్పుడు అయితే మాత్రం ఇంకొంచెం ఎక్స్ట్రా కేర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఓఎల్ఈడి టీవీ యూజర్స్ అయితే మాత్రం గుర్తుపెట్టుకోండి, చాలా కేర్ తీసుకొని అయితే మీరు క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఓఎల్ఈడి ప్యానల్స్ థిన్ అండ్ డెలికేటెడ్గా ఉంటాయి అనమాట. హార్డ్ ప్రెషర్ యూజ్ చేస్తే మాత్రం ప్యానల్ మీద స్ట్రెస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎస్పెషల్లీ మనకి అల్ట్రా థిన్ ఓఎల్ఈడి టీవీస్ అనమాట. అందుకే ఓఎల్ఈడి టీవీలు క్లీన్ చేస్తుంటే మినిమం ప్రెషర్, చాలా అంటే చాలా మినిమం ప్రెషరు, సాఫ్ట్ మైక్రో ఫైబర్ క్లాత్, లెస్ మాయిశ్చర్ అయితే యూజ్ చేయండి. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్క్రీన్ మీద ఏవైతే మార్క్స్ ఉంటాయో వాటిని ఎలా రిమూవ్ చేయాలి అని అంటే, ఇప్పుడు మనం చాలా టీవీలు కూడా ఇట్లా టేబుల్ స్టాండ్స్ మీదే పెడుతున్నాం, వాల్ మౌంట్ కంటే కూడా. చాలామంది పిల్లలు దాన్ని టచ్ చేసినప్పుడు ఆ ఫుడ్ మరకలు ఏవైతే ఉంటాయో, ఫుడ్ స్టెయిన్స్ అవి కానీ, లేదా ఆయిల్ మరకలు కానీ, లేదా ఫింగర్ ప్రింట్ మరకలు కానీ, మనకి స్వెట్ పోస్తూ ఉంటుంది కదా, సో వాటి వల్ల మరకలు కానీ ఇవన్నీ కూడా దాని మీద చాలా హార్డ్గా అయితే ఉంటాయి. ఇక్కడ చాలామంది ప్యానిక్ అయిపోయి ఫోర్స్గా రబ్ చేస్తూ ఉంటారు. అది పోయేదాకా అక్కడక్కడే రబ్ చేస్తూ ఉంటారు. అది వన్ ఆఫ్ ద వర్స్ట్ థింగ్. అది మాత్రం అస్సలు చేయకూడదు. స్లైట్గా మీకు డ్యాంప్ మైక్రో ఫైబర్ క్లాత్ అయితే యూజ్ చేయండి. సో దాన్ని యూజ్ చేయడం వల్ల మీకు ఖచ్చితంగా బెటర్ రిజల్ట్ అయితే ఉంటుంది. అది కూడా మీకు మార్క్స్ కనుక స్టబ్ ఆన్గా కనుక ఉన్నట్లయితే డిస్టిల్ వాటర్ ప్లస్ స్క్రీన్ సేఫ్ క్లీనర్ అయితే ఉంటుంది, దాన్ని అయితే యూజ్ చేయండి. సో ఈ రెండు యూజ్ చేస్తే మీకు ఖచ్చితంగా
అది పోయే ఛాన్స్ అయితే ఉంటుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆల్కహాల్ ఫ్రీ ఉండేవి మాత్రమే వాడండి. ఎప్పుడైతే మీకు ఆల్కహాల్ ఉండేవి వాడుతారో మీకు కంప్లీట్గా స్క్రీన్ అనేది డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. సింపుల్గా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మన ఇంట్లో చాలా మరకలు అయినప్పుడు మన బాడీ స్ప్రేస్ ఉంటాయి కదా, అవి మనం స్ప్రే చేస్తే ఆ మరకలన్నీ కూడా మనకి కింద కారిపోతూ ఉంటాయి అనమాట. మనం వెంటనే క్లీన్ చేసి అయిపోతూ ఉంటాయి. ఇదే ఉద్దేశంతో మా ఫ్రెండ్ ఒక అతను ఏం చేశాడంటే టీవీకి మరకైనప్పుడు దాన్ని అక్కడ స్ప్రే చేశాడు. అదేమైందంటే ఒక ప్యాచ్ లాగా అయిపోయింది అక్కడ. సో ఎందుకు అని అంటే దాంట్లో ఆల్కహాల్ ఉంటుంది కాబట్టి. సో ఇలాంటివి అస్సలు చేయొద్దు. అండ్ మీరు కొనే ఏ ప్రోడక్ట్ అయినా సరే అది ఆల్కహాల్ ఫ్రీ ఉందా లేదా అనేది ఖచ్చితంగా అయితే చెక్ చేసుకోండి. నెక్స్ట్ చీప్ అండ్ లోకల్ రోడ్డు మీద అమ్ముతూ ఉంటారు కొన్ని క్లీనర్స్, అవి అస్సలు తీసుకోవద్దు. వాళ్ళు చెప్తూ ఉంటారు, అంటే కొంతమంది నార్త్ ఇండియన్స్, అంటే నేను అంటున్నాను కాదు, కొంతమంది నార్త్ ఇండియన్స్ రోడ్డు మీద పెట్టి అమ్ముతూ ఉంటారు. వీటితో మీరు టీవీలు కానీ అంటే మీ ఫ్రిడ్జెస్ కానీ వాషింగ్ మిషన్ కానీ ఇవన్నీ క్లీన్ చేసుకోవచ్చు అంటారు. అంటే ఫ్రిడ్జెస్గా వాషింగ్ మిషన్కి అవన్నీ వేరు, గ్లాస్ క్లీనర్స్ అవన్నీ వేరు. కానీ టీవీ విషయానికి వచ్చేటప్పటికి చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో వాటిని అయితే యూజ్ చేయొద్దు. బ్యాక్ వెంట్స్ని క్లీన్ చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా అయితే చేయాలి. సాఫ్ట్ బ్రష్లు అయితే ఉంటాయి. సో ఆ సాఫ్ట్ బ్రష్ని ఇలా జస్ట్ పైనే క్లీన్ చేయాలన్నమాట. లేదు అనుకుంటే బ్లోయర్తో క్లీన్ చేయొచ్చు, కాకపోతే మరీ ఎక్కువ హార్డ్ ప్రెషర్ ఉండేవి మాత్రం తీసుకోవద్దు. ఎందుకంటే బయట ఉండే మట్టి కూడా ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది ఆ వెంట్స్లో నుంచి. సో ఎట్టి పరిస్థితులు అవి అయితే చేయొద్దు. మీకు వాక్యూమ్లు అయితే ఉంటాయన్నమాట, అంటే సక్షన్ వాక్యూమ్లు. సో అవి యూజ్ చేయండి, కాకపోతే తక్కువ ప్రెషర్తో యూజ్ చేయండి. ఎక్కువ ప్రెషర్ ఎప్పుడైతే పెడతారో మళ్ళీ డ్యామేజ్ అయితే అయిపోతూ ఉంటుంది. తక్కువ ప్రెషర్ యూజ్ చేశారనుకోండి అవంతా లోపలికి సక్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. అండ్ బ్లోయర్ యూజ్ చేసేటప్పుడు మాత్రం కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ ప్రెషర్ అయితే యూజ్ చేయొద్దు. అసలు టీవీ రోజు క్లీన్ చేయాలని అంటే మాత్రం టీవీ క్లీనింగ్ రోజు అయితే క్లీన్ చేయాల్సిన అవసరమే లేదు. టూ మచ్ క్లీనింగ్ చేసినా సరే మనకి ఖచ్చితంగా ఆ స్క్రీన్ మీద ఉండేటువంటి డ్యామేజెస్ అయితే జరుగుతూ ఉంటాయి అనమాట, మనకి ఆ కోటింగ్స్ అన్నీ కూడా. సో ఎట్టి పరిస్థితుల్లో డైలీ కూడా చేయొద్దు. జనరల్లీ మీరు లైట్ డస్ట్ ఉంది మీ ఏరియాలో అని అనుకుంటే వీక్లీ వన్స్ లేదా 10 డేస్కి ఒకసారి చేసుకోండి, సరిపోతుంది. లేదు మీకు ఎక్కువ డస్ట్ వస్తుంది అని అనుకుంటే మంత్కి అట్లీస్ట్ ఒక థ్రైస్ చేయడానికి ట్రై చేయండి. అంటే 10 రోజులకి ఒక 3 సార్లు, లేదంటే అట్లీస్ట్ ఒక నెలకి 2 సార్లు అయినా చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఇది మీకు బెస్ట్ అయితే అవుతుందన్నమాట. కానీ ఇక్కడ మీరు ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మీరు క్లీన్ చేసేటప్పుడు ఎక్కువ సార్లు క్లీన్ చేసినా లేదా ఎక్కువ రబ్ చేసినా దాన్ని మీ టీవీ ఎక్కువ రిస్క్లో ఉంటుందన్న విషయం మాత్రం అసలు మర్చిపోవద్దు. సో సింపుల్గా అసలు ఏం చేయకూడదని మాట్లాడుకున్నట్లయితే టీవీ మీద ఎట్టి పరిస్థితుల్లో డైరెక్ట్గా స్ప్రే అయితే చేయొద్దు, వెట్ క్లాత్ కూడా యూజ్ చేయొద్దు, ఆల్కహాల్ క్లీనర్స్ అయితే అసలు వాడొద్దు, కాలిన్ కూడా వాడొద్దు, టిష్యూ పేపర్స్ కానీ వాటిని కూడా వాడొద్దు, రఫ్ క్లాత్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా వాడొద్దు, అండ్ హార్డ్ ప్రెషర్ ఏదైతే ఉంటుందో వాటిని కూడా వాడొద్దు. అలాగే మీకు హాట్ స్క్రీన్స్ అయితే ఉంటాయి, అంటే లైక్ అప్పటిదాకా మనం రన్ చేస్తూ ఉంటాం కదా, సో రన్ చేసిన వెంటనే క్లీన్ చేస్తాం కదా, సో అట్లా కూడా క్లీన్ అయితే చేయొద్దు. అండ్ ఇంకొకటి కూడా ఉంటుంది, ఇక్కడ స్క్రీన్ ప్రొటెక్టర్స్ అయితే ఉంటాయి, అన్నెసెసరీగా మాత్రం వాడొద్దు, అవసరమైతేనే వాడండి. ఎందుకనంటే ఇక్కడ మీకు కొన్ని చీప్ ప్రొటెక్టర్స్ అయితే ఉంటాయి. సో అవేంటంటే మనకి రిఫ్లెక్షన్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటాయి అనమాట. సో దానివల్ల మనకి పిక్చర్ క్వాలిటీ కూడా స్పాయిల్ అయిపోతూ ఉంటుంది. టీవీ లాంగ్ టర్మ్ కోసం కొన్ని టిప్స్ అయితే చెప్తాను చూడండి. డైరెక్ట్గా సన్లైట్ కనుక మీ టీవీ మీద పడుతుంది అంటే మాత్రం దాన్ని అవాయిడ్ చేయండి, ప్లేస్మెంట్ చేంజ్ చేసుకోండి. డస్ట్ ఎన్విరాన్మెంట్ ఉంటే మ్యాక్సిమం దాన్ని మినిమైజ్ అయితే చేయండి. అండ్ మీ పిల్లలు ఆడుతూ ఉంటారు కదా, ఆ ఫింగర్ ప్రింట్స్ వాటిని అన్నింటినీ కొంచెం అవాయిడ్ చేయండి. ఎందుకంటే వాళ్ళు తాగుతూ ఉన్నప్పుడు ఆ ఫింగర్ ప్రింట్స్, ఆ చెమట అదంతా పడుతూ ఉండడం, మనకి ఆయిల్ మరకలు రావడం, సో అవంతా కూడా అవాయిడ్ చేయండి. టీవీకి నియర్ బై స్మోక్ వచ్చే ఏరియాస్, లేదంటే మీరు కుకింగ్ ఏరియా ఉందనుకోండి దాన్ని కూడా కొంచెం అవాయిడ్ చేయండి, కొంచెం దూరంగా పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎస్పెషల్లీ మనకి నియర్ బై ఉంటాయి, మన ఇండియన్లో ఏంటి అని అంటే చాలా చిన్న ఇళ్ళు ఉంటాయి కాబట్టి ఆ ఇంట్లో టీవీకి నియర్ బైనే మన కిచెన్ అయితే ఉంటుంది. సో ఆయిల్ పార్టికల్స్ అన్నీ దాని మీదకైతే సెట్ అయిపోతూ ఉంటాయి అనమాట. అందుకే చాలా స్క్రీన్స్ కూడా నేను గమనిస్తూ ఉంటాను, కొన్ని ఇళ్లలో గమ్ముగా అతుక్కుంటూ ఉంటాయి అనమాట. బికాజ్ ఎందుకంటే దాని మీద ఆయిల్ మార్క్స్ అయితే పడుతూ ఉంటాయి. సో అవి రిమూవ్ చేయడం కొంచెం డిఫికల్ట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే అవి రిమూవ్ చేయడం మనకి డిఫికల్ట్ అవుతూ ఉంటుందో మనం గట్టిగా రబ్ చేస్తూ ఉంటాం, ఆటోమేటిక్గా స్క్రీన్ మీద ఉండేటువంటి కోటింగ్ అంతా కూడా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. ఫైనల్గా సింపుల్గా చెప్పాలి అని అంటే మాత్రం మోడర్న్ టీవీస్ చాలా ప్రీమియం అండ్ డెలికేటెడ్గా ఉంటాయన్నమాట. సో మనం రాంగ్ క్లీనింగ్ కనుక చేసామంటే పర్మనెంట్గా టీవీ అయితే మనకి డ్యామేజ్కి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో సేఫ్ మెథడ్స్ అయితే యూజ్ చేయండి. మైక్రోఫైబర్ క్లాత్ కానివ్వండి, జెంటిల్ క్లీనింగ్ కానివ్వండి, లెస్ మాయిశ్చర్ కానివ్వండి, అలాగే కెమికల్స్ లేనివి అని సో ఇవైతే యూజ్ చేయండి. సో ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో వాటిని కనుక మీరు పర్ఫెక్ట్గా పాటిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు మీ టీవీని క్లీన్గా ఉంచుకోవచ్చు, ఎక్కువ రోజులు లైఫ్ అయితే తీసుకెళ్ళొచ్చు అనమాట. సో ఇవన్నీ మీకు యూజ్ఫుల్ అయ్యాయి అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. కింద మీకు హై పాయింట్స్ అయితే వస్తాయి, హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మోర్ యూజ్ఫుల్ టిప్స్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో, బాయ్, జై హింద్.